కదలద్దు. సత్య, నేను చెప్పేది విను. నీ మొగుడికి మ్యాటర్ లేదు, స్టార్టర్ లేదు. నువ్వు ఎస్ అంటే డైలీ ఇలా దొంగచాటుగా వచ్చేడతా. నీలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఇంజన్ ఉంది. నువ్వు లోన్లీ, నేను మ్యాన్లీ. ఓకేనా? సత్య నేను మా డాడీ గొంతుతో మాట్లాడా, నిన్ను టెస్ట్ చేశా. ఆగో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బ్యూటీ పార్లర్ కి. దేనికి? వ్యాక్సింగ్ కి. వ్యాక్సింగ్ కా? వ్యాక్సింగ్ కి? వ్యాక్సింగ్? వెంట్రుకలు కట్ చేస్తే మగాళ్ళ మీద ఫీలింగ్స్ తగ్గిపోతాయా? బ్యూటీ పార్లర్కి ఎన్నింటికి వెళ్ళావు? 12ంటికి. కాళ్ళ వెంట్రుకలు తీయించుకోవడానికి 3 గంటలు పట్టిందా? ఒక్కొక్క వెంట్రుక తీయించుకున్నావా? సమాధానం చెప్పు. పన్నెండు గంటలకి ఇదే జీపు డ్రైవ్ చేసుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళావు కదా? ఏ స్పీడ్లో వెళ్ళావో, ఏ రూట్లో వెళ్ళావో అదే స్పీడ్లో అదే రూట్లో బ్యూటీ పార్లర్కి పోనీ. నమస్కారం అమ్మా. నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సత్య, ఎవరు నీకు చేసింది? ఈ అమ్మాయి. నా వైఫ్కి ఏం చేశావు? లెగ్స్ వ్యాక్సింగ్ చేశాను సార్. నాకు కూడా నా వైఫ్ లాగా వ్యాక్సింగ్ చెయ్యండి. నేను కూడా నా వైఫ్ లాగా కాళ్ళకు వెంట్రుకలు తీయించుకుంటా. తీయండి. నాకు వ్యాక్సింగ్ చేస్తుంటే పెయిన్ వచ్చింది, నీకు పెయిన్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వెల్కమ్ సార్. సత్య, డబ్బులు.
వెంట్రుకలు తీయించుకునే కార్యక్రమం నువ్వు చేస్తే 3 గంటలు పట్టింది, నేను చేస్తే 2 గంటలు పట్టింది. మిగతా గంట ఎక్కడా? ఆ గంట ఎవరికిచ్చావు? ఎక్కడున్నావు? చెప్పు సత్య, చెప్పు చెప్పు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర పడుకుని వచ్చావా లేదా? నువ్వు పాలవాడిని చూసావా లేదా? చెప్పు 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 సత్య, చెప్పు సత్య. చూశాను. చూసావా? చూశాను. మన క్యారెక్టర్ క్లోజ్. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను కూరలో కరేపగరుని నాకు తెలుసు. నాలో మ్యాటర్ లేదని నాకు తెలుసు. నాకు తెలుసు నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. మా ఇంటికి వచ్చి నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. నాకు తెలుసు. నీలో వరదుంది, నాలో బురదుంది. నీలో కసి ఉంది, నాలో మసుంది. ఇక నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఈ రోజు నుంచి నీకు ఫుల్ స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే. నాకు తెలుసు నువ్వు పాలవాడితో తిరుగుతున్నావు. వాడంటే నీకు ఇష్టం, నువ్వంటే వాడికి ఇష్టం. మరి నేనేం చేయాలి ఇప్పుడు? సత్య, రేపటి నుంచి నువ్వు పాలవాడితో ఉండొచ్చు, వాడితో పలకొచ్చు, వాడితో కులకొచ్చు, వాడితో నలగొచ్చు. ఎందుకంటే నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, నీ లైన్ క్లియర్ చేస్తున్నా, నేషనల్ పర్మిట్ ఇస్తున్నా, లైసెన్స్ ఇస్తున్నా. నేను చూశానండి వాడిని. చూసినంత మాత్రాన వాడిని లవ్ చేసినట్టు కాదు. నన్ను గుర్తుపట్టావా? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్. కౌండ్రల్ 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 అమ్మా, ఎందుకంటే నేను ఆర్డినరీ హస్బెండ్ కాదు కదా, మ్యాటర్ లేని వాడి కదా. అందుకని ఆ మాత్రం అనుమానం వస్తుంది. యు షుడ్ నాట్ మిస్టేక్ మీ, యు షుడ్ నాట్ మిస్టేక్ మీ. అమ్మా, మరే నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వే అక్కడ వాడిని కొట్టావు కదా, కొట్టంగానే రేయ్ అని ఏదో ఒక మాట అన్నావు. ఏంటది? ఏంటది? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్. ఏమన్నావు? నా జీవితాన్ని నాశనం చేశావు కదరా అన్నావు కదా. అంటే ఏంటమ్మా మీనింగు? అంటే ఏంటి మీనింగు? అంటే లంగాగాన్ని చేసుకున్నాను, నా జీవితం నాశనం అయిపోయింది కదరా అనే? లేదు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి, నువ్వే తాళిబొట్టు కట్టుంటే నీ బెడ్ మీద పడి దొరలేదాన్ని, నా జీవితం చాలా బాగుండేది. అలా జరగలేదు కదా, నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఆ మీనింగా? ఏ మీనింగు? నువ్వలా కాకుండా మామూలుగా వాణ్ణి కొట్టిన తర్వాత, రేయ్ నాకు నా ముద్దు కృష్ణ ఉన్నాడు రా, నా ముద్దు కృష్ణ నన్ను సుఖ సంతోషాల్లో ముంచి లేపుతున్నాడు అని నువ్వు అనున్నావు అనుకో, నీ మీద నాకు ప్రేమ పుట్టేది. కానీ నువ్వు అట్టంలా. ఎందుకో చెప్పమంటావా? నాలో ఎలక్ట్రిసిటీ లేదుగా, అందుకే నువ్వు ఆ మాట అనలా. అందుకే నువ్వంటే నాకు అనుమానం, నువ్వంటే నాకు డౌట్. ఆ డౌట్ క్లారిఫై అయ్యేదాకా నిన్ను టార్చర్ పెడతానే ఉంటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. ఇవాళ ఏం వెరైటీ ఏంటో. ఏంటి నైట్ చేసి కూర్చున్నాడు? కొంపతీసి తేడా కేసా ఏంటి ఈడు? బచ్చన్ దా కూర్చో. పైన ఏంటి కింద కూర్చోంటనా? ఎడ కూర్చో, నా పక్కన కూర్చో.
పక్కన దగ్గరకు రా. ఎడ కూర్చో, అతుకొని కూర్చో. ఫ్రెండ్ కదా? ఫ్రెండ్నే. బచ్చన్, నా పెళ్ళాం మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటుంది సార్, ఆ, ఆవిడ మహాతల్లి, ఆ, చాలా గొప్ప ఆవిడ, ఆ, వెల్ ఎడ్యుకేటెడ్, ఆ. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. శీలవతి కదా? అవునా కాదా? సెలవత్ అంటే ఎందుకు కాదు సార్, ఆమె మహాపతివ్రత, సీతంత పతివ్రత సార్. మావాడు శీలవతి అని నీకు తెలుసా? నీతో చెప్పిందా? అంటే నేను శీలవతిని చెప్పిందా? అంటే మనిషిని చూస్తే అది తెలుస్తుంది కదా సార్. మనిషిని చూస్తే శీలవతి కాదు చెప్పేస్తావా నువ్వు? ఇప్పుడు నన్ను చూసే చెప్తావు? బొమ్మంటావా బొరుసంటావా? ఏం చెప్తావు? చాకునా ఆకునా? అంటే అలా కాదు కదా సార్. అలా కాదుగా మరి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? స్ట్రైట్ గా అడుగుతున్నా, అడగండి. ఫిల్టర్లెస్ మనసుతో అడుగుతున్నా. అడగండి సార్. నా వైఫ్ ని ట్రై చేయి. ఏంటి సార్? ఏంటి? నా పెళ్ళాన్ని ట్రై చేయి. మీ పెళ్ళాన్ని ట్రై చేయాలి? నా వైఫ్ కి నువ్వు ఐ లవ్ యూ చెప్పు. మీ వైఫ్ కి నేను అవును ఐ లవ్ యూ చెప్పాలా? నువ్వు రోడ్ రోమియోవి, ఎవరు? నేనా? నా వైఫ్ లవ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఇది? నేను నిజంగా నేనేనా? నాకేమైనా పిచ్చబట్టిందా? నాకు అనుమానం అయ్యా నా పెళ్ళాం మీద. ఓహో, నా పెళ్ళాం మీద అనుమానం వచ్చింది. మీకా? అవును. మరి నన్నేం చేయమంటారు? అది నిజమో కాదో తెలుసుకోవద్దా? తెలుసుకోండి సార్. అప్పుడు కదా మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ట్రై చేసావనుకో, నా వైఫ్ నీకు పడిందనుకో, పడితే ఏం చేస్తానంటే దాన్ని పుట్టింటికి పంపిస్తా. పడలేదనుకో నా గుండెలో పెట్టుకుంటా నా వైఫ్ దేవతని. అది కాదు సార్, ఆ, మీ వైఫ్ నేను ట్రై చేయటం ఏంటి, ఆవిడ నాకు పట్టం ఏంటి, పుట్టించి పంపించడం ఏంటి? ఏంటి సార్ ఇదంతా? నీకు వేరే భయం ఉందిలేవయ్యా. ఏంటి? ట్రై చేస్తే నా వైఫ్ నీకు పడుతున్న భయం. భయం ఎందుకు సార్? పడుద్దు ఆశ నీకు. ఆశ? అలా అంటారా? ట్రై చేస్తావా లేదా? బాగుండదు సార్, మీకు దండం పెడతాను సార్. అట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎవరు? నేనే. ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకుంటా. ఎందుకు చేసుకుంటారు సార్? నీ మీద లెటర్ రాస్తా. ఏమని? నా వైఫ్ ని ట్రై చేశాడు. ఎవరు? నేను? నా వైఫ్ ని లవ్ చేస్తున్నాడు. నేనా? అవును అని ముద్దుకిస్తా అనబడే నేను ఆ. సూసైడ్ నోట్ రాసి నీ పేరు నా పెళ్ళాం పేరు పెట్టి చచ్చిపోతా. నేను అలిగాను. అలిగారా? అవును, చచ్చిపోతా నువ్వు ట్రై చేయకపోతే. చచ్చిపోతారా? అవును. ఆత్మహత్య చేసుకుంటారా? అవును. నా పేరు పెడతారా? అవును. ఏంటి సార్ ఇది? ఆవిడకి నేను వీడు కొట్టడం ఏంటి సార్? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నువ్వు ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ట్రై చేయి. ట్రై చేస్తావా? లవ్ చేస్తావా? ఐ లవ్ యూ అంటావా? ఐ కిస్ యూ సత్య అంటావా? ఆర్ యూ హ్యాపీ? రేపటి నుంచి లవ్ చేసుకోపో. ఆల్ ది బెస్ట్. నా వైఫ్ ట్రై చేయి, లవ్ చేయి. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళంతే. ఏంటో నా భవిష్యత్తు ఏంటో నేనేంటో. ఆహే, నా వైఫ్ ని ట్రై చేయి అనగానే నీ బాడీలో చిన్న మెరుపు, చిన్న గ్లామరు, నీ ఫేస్ లో మంచి చార్మింగ్, నీ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అవును, ఎందుకంటే పరాయవాడి పెళ్ళానికి లైనేసేటప్పుడు మగాడికి చిన్న ఫీలింగ్ వస్తలే. ఇష్టం కదా పక్కోడి పెళ్ళాన్ని ట్రై చేయటం. ఆ ఫీలింగ్ కనపడిందండి. తెగ ఫీలింగ్ వచ్చింది. నీ ఫేసు ఇంతలా రుబ్బింది. ఉబ్బిందా? ఆనందంతో పొంగింది. పొంగిందా? ట్రై చేయమ్మా.
ఏమైంది మేడం? భార్గవి, నీ మొగుడు నాకు ట్రై చేస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడంట. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, నాతో సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నీ మొగుడికి మద పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటి వేషాలు నా ముందు వేసాడంటే షూట్ చేసి పారేస్తానని చెప్పు. నా సంగతి ఇంకా తెలియదు మీకు, అర్థమైందా? ఇద్దరిని కలిపి షూట్ చేస్తాను. కంట్రోల్ పెట్టుకో నీ మొగుడిని. బచ్చన్, నువ్వు మేడం ని ట్రై చేస్తున్నావా? లేకపోతే ఆవిడొచ్చి నీ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? అదంతా నా కర్మే. నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావా బచ్చన్? నేనేం చేయలేదే. పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత మోసం చేస్తావా? ఆ మెంటల్ గాడే ఇలా చేశాడే. ఎవడు వాడు? ఆ మెంటల్ కృష్ణ సత్య మొగుడు. మన బాసా? ఆ అతను ఎందుకు చెప్తాడు? అసలు ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని ఇంకొకరికి ట్రై చేయమని చెప్తాడా? నువ్వు నన్ను ట్రై చేయమని ఎవరికైనా చెప్తావా? చెప్పనే కానీ వాడు నాకు చెప్పాడే. నేను నమ్మను. నా మాట నమ్మవే. బచ్చన్, నేను నమ్మిస్తా. దూరంగా ఉండండి. అమ్మా, నిజమే, బచ్చన్ చెప్పింది నిజం. నేనే నా వైఫ్ని ట్రై చేయ బచ్చన్ అని స్వయంగా చెప్పానమ్మా. ఎందుకో తెలుసా? నాకు డౌట్ నా పెళ్ళాం మీద. తిరిగిపోతే డౌట్ నాకు. ముద్దుకృష్ణ గారు నమస్కారం సార్. నేను ఎస్ఐ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎందుకమ్మా ఇంత పిచ్చి పని చేశావు? నువ్వు నీళ్ళల్లో దూకితే నేను మగాడిని అయిపోతానా? మామూలు మనిషిని అయిపోతానా? కష్టాలు మనిషి కాక మరి ఎవరికి వస్తాయమ్మా? ఎస్ఐ గారండి. సార్. ఎస్ఐ గారు చెప్పండి సార్. నా వైఫ్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపాడింది నేను కాదు సార్, సాయి అని ఎవరో పాలమ్ముకునే కుర్రాడు. ఇదే స్పాట్లో ఇదే నెలలో నువ్వు దూకి ఆత్మహత్య చేసుకోబోయావు. అయినా నువ్వు చావలా. ఇదే స్పాట్లో ఇదే నెలలో నేను దూకుతున్నాను, నిజంగానే చచ్చిపోతున్నాను. భలే ఉన్నావే, నువ్వే కదా నా పెళ్ళాం బాయ్ ఫ్రెండ్వి, కీపువి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెంటలోడా? షేకండి ఇవ్వండి గురుగారు. లే, ఏంటి సంగతి? మీరు నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ కదా? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసరా? మరేం లేదు గురుగారు, నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా పెళ్ళాన్ని ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు. వాడు పాలమ్ముతాడు నా కొడుకు. వాడే మీరు అనుకున్నా, కానీ మీ పర్సనాలిటీ పాలమ్ముకునే పర్సనాలిటీ కాదే. మిస్అండర్స్టాండింగ్. సారీ, మీరు పోలీస్ ఆఫీసరు. సూపర్. సత్య, నేను నీళ్ళలో దూకా. నన్నెందుకు పాలోడు కాపాడలేదు? నిన్నెందుకు కాపాడాడు? నీకీ పనే? అంతేగా. ఫోన్ చేసావు, రమ్మన్నావు, వాటేసుకోమన్నావు కదా? ఓకే, అది వాడితోనే క్లారిఫై చేసుకుంటాను. వీడేవాడండి బాబు? మెంటల్ కేసులో ఉన్నాడు. నీ భవని మాత క్షమించు, అనవసరంగా బూతులు వస్తున్నాయి.